దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటున్న ప్లాటో విద్యార్థులకి మా ప్లాటో యాజమాన్యం తరపున మీ అందరికీ నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ప్రతి కాంపిటీటివ్లో కరెంట్ అఫైర్స్ నుండి 50 నుండి 60 పైగా మీరు ఈజీగా మార్కులు సాధించగలుగుతారు ఈ క్లాస్ ద్వారా. మరి ముఖ్యంగా సార్, రేపు త్వరలోనే ఏపీలో ఇయర్ క్యాలెండర్ రాబోతుంది ఏపీపీఎస్సి. తెలంగాణలో భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ దృష్ట్యా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఏ ఏరియా నుంచి బిట్ ఆడతాడో, ఎక్కడి నుంచి ఆడతాడో చెప్పలేం సార్. ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో. మరి ముఖ్యంగా సార్, ఈరోజు 2020 సంవత్సరం నవంబర్ 10 నాడు భారతదేశం ఆధ్వర్యంలో తొలిసారిగా షాంఘై సహకార సంస్థ 20వ శిఖరాగ్ర సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోడీ ప్రారంభించారు సార్. వచ్చేసి 8 దేశాల అధినేతలు పాల్గొన్నారు సార్. మరి ముఖ్యంగా సార్, ఒక 2001 సంవత్సరము జూన్ 15 నాడు షాంఘై సహకార సంస్థ ఏర్పడింది సార్. వచ్చేసింది ఈ షాంఘై సహకార సంస్థ
ఈ దేశాల్లో ఉన్న పేదరిక నిర్మూలన కోసం, ఈ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలనే యొక్క లక్ష్యంతో యురేనియం, థోరియం లాంటి మూలకాల పంపిణీ, సమగ్ర అభివృద్ధి కోసం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లాలనే లక్ష్యంతో 2001 జూన్ 15 నాడు స్థాపిస్తే ప్రజెంట్లీ 8 సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇండియా, పాకిస్తాన్లో ఇండియా ఇందులో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 8 దేశాలుగా మారిపోయింది సార్. మరి ముఖ్యంగా ఈ సంస్థలో ఇండియా సభ్యత్వం తీసుకున్న తర్వాత ఈ సమావేశం జరగడం ఇండియా ఆధ్వర్యంలో ఇదే తొలిసారిగా సార్. ఈ కోవిడ్ లాంటి మమ్మూరి యొక్క మూమెంట్లో 160 పైగా దేశాలకు ఇండియా ఫార్మాను కూడా అందించేసారు, మెడిసిన్ కూడా ఇచ్చాం. కరోనా నివారణలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు కలిసి రావాలి. ఇలాంటి మమ్మూరుని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మీటింగ్లో మోడీ ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగింది సార్. ఈ మీటింగు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ సమయంలోనే ఈ సదస్సులో చైనా పైన విమర్శల దాడి కూడా మోడీ చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్, రేపు పోటీ పరీక్షలు మనకి టుడే కరెంట్ అఫైర్స్ నుండి ఎలా మనకు అడుగుతాడు సార్ అంటే 2020 సంవత్సరం నవంబర్ 10 నాడు ఏ దేశం ఆధ్వర్యంలో షాంఘై సహకార శిఖరాగ్ర 20వ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. ఎన్నో సదస్సుది? 20వ సదస్సుది. ఇలా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం సార్. కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా ఈ దేశాలకి ఈ సంస్థలో మెంబర్షిప్ ఉన్న సార్. వచ్చేసి దేశాలు ఎదుర్కొంటున్న ఏకైక సమస్య కరోనా మమ్మూరి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ వ్యాధి నివారణలో కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఏ ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్యని కూడా ఇలా మోడీ పిలుపునిచ్చిన సంఘటన సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఈరోజు సార్ 2020 సంవత్సరము నవంబర్ 10 నాటికి భారత్ శక్తి ఇన్ పోర్టల్, ఈ పోర్టల్ను ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి సార్. ఈ సమావేశం చైర్మన్ సిడిఎస్ వచ్చేసి ఇక్కడ సార్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి బిపిన్ రావత్ పాల్గొన్నారు సార్. ఈ దేశంలో రక్షణ రంగం, సైనిక, వైమానిక, నావిక వివిధ రంగాల యొక్క సంబంధించిన యొక్క అంశాలపై ఒక ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించి ఈరోజుకు 5 ఏళ్ళు కంప్లీట్ కావడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరము జనవరి 1 నాడు ఈ దేశంలో నావిక, ఈ దేశంలో ఎయిర్ ఫోర్సు, ఈ దేశంలో ఆర్మీ
3 దళాల యొక్క సమన్వయం కోసం ఒక సిడిఎస్ అనే పదవిని నూతనంగా సృష్టించడం జరిగింది సార్. ఆర్మీ మాజీ చీఫ్ బిపిన్ రావత్ సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఎలా మనం ఎదుర్కోవాలి, ఈ దేశం తమకు తాము రక్షించుకుంటూ ఈ దేశ ప్రజల్ని రక్షించడంలో సైనికులు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. గాల్వాన్ లోయ ఘటన జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అనుక్షణం కూడా సైనికులు తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ జాతి ఎప్పటి కూడా రుణపడి ఉంటుందని చెప్పి ఈరోజు బిపిన్ రావత్ ప్రసంగించిన సంఘటన సార్. అరే పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిడ్ సార్ కరెంట్ అఫైర్స్ పరంగా 2020 నవంబర్ 10 నాడు ఏ శిఖరాగ్ర సమావేశాన్ని ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు? షాంఘై సహకార సంస్థ. ఏ పోర్టల్ సంస్థను ప్రారంభించి 5 ఏళ్ళు పూర్తయింది? ఇలా రేపు అడగబోతున్న యొక్క బిడ్ ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 10 నాడు ఎనిడెల్ గైన్ ఊరన్ ఇండియా సంస్థ, ఊరన్ ఇండియా సంస్థ సార్ ఇది భారతదేశంలో దాతృత్వం జాబితాను ప్రకటించిన సార్. ఈ భారతదేశంలో దాతృత్వం జాబితాలో ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా పేదవాడు కూడా సాయం చేయాలి, విరాళాల రూపంలో ఆయా సామాజిక వర్గాలకి చేరేయాలి. మనకు మనం సంపాదించడం కాదు, ఆయా కుటుంబాలకి ఆయా రంగాల అభివృద్ధి కోసం మన వంతు విరాళంగా ఇవ్వాలని లక్ష్యంతో ఈ భారతదేశంలో ఒక స్వచ్ఛందంగా ఒక దాతృత్వం చేస్తున్న వ్యక్తుల జాబితాలో విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ మొదటి స్థానం సార్. అజీం ప్రేమ్జీ సార్ 1 ఇయర్కినా వచ్చేసి ఇక్కడ సార్ 7,904 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు సార్. 1 ఇయర్ ఎవ్రీ డే 20 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నారు సార్. అందుకే ఈ భారతదేశంలో అత్యధికంగా విరాళాలు అందిస్తున్నాక సంపన్నుల జాబితాలో అజీం ప్రేమ్జీ మొదటి స్థానం సార్. విరాళాలు ఇస్తున్న వారి జాబితాలో. సెకండ్ సార్ శివన్ ఆర్డర్ సార్. హెచ్ఈఎల్ సంస్థ వ్యవస్థాపకుడు హెచ్ఏఎల్ సంస్థ యొక్క మాజీ సిఇఓ సార్. థర్డ్ పర్సన్ సార్ ముఖేష్ అంబానీ సార్. ఫోర్త్ పర్సన్ సార్ కుమార మంగళం బిర్లా సార్. వచ్చేసి రేపు ఎగ్జామ్లో ఎలా ఆడతారు సార్? ఈ భారతదేశంలో 2020కి అత్యధికంగా విరాళాలు ఇస్తున్న సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు? ఈ జాబితాను ఎవరు ప్రకటించారు? ఏ సంస్థ ప్రకటించింది? ఇలా రేపు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి
ప్రధానంగా సార్ ఒక అనుపమ్ ఖేర్ సార్, ప్రముఖ సినీ నటుడు అనుపమ్ ఖేర్ ఈ రోజున రాసిన నవల ఈరోజు ఉత్తమమైన రోజు, ఇది మీ రోజు, ఈరోజు ఉత్తమమైన రోజు, ఈరోజు మీ రోజు అని చెప్పి ఈ నవల రాయడం జరిగింది సార్. యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే అని చెప్పి 2020 నవంబర్ 10 నాడు అనుపమ్ ఖేర్ రాసిన ఈ నవలను ఆవిష్కరించారు సార్ అనుపమ్ ఖేర్ సార్. మరి ప్రధానంగా గతంలో సార్ మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ది ప్రైమ్ మినిస్టర్ మేకింగ్ అండ్ మేకింగ్ అనే నవల ఆధారంగా ది యాక్సిడెంటల్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ మూవీలో హీరోగా నటించారు సార్. ఒక మన్మోహన్ సింగ్ యొక్క జీవిత చరిత్రపై రాసిన నవల ఇది. ఈ నవలలో మన్మోహన్ సింగ్ లాగా హీరో నటించిన వ్యక్తి సార్ అయినా ఈ నవలకు వచ్చేసి సంజయ్ బార్ రాసిన నవల సార్ ఇది. ది యాక్సిడెంటల్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ మేకింగ్ అండ్ మేకింగ్. ఏంటి సార్? మేకింగ్ అండ్ మేకింగ్ అనే నవల సార్. ఈ నవల ఇంపార్టెంట్ సార్. పోయినసారి తెలంగాణ ఎస్ఐలో అడిగిన బిట్ సార్. మరి ముఖ్యంగా సార్ ఈమె నిషిద్ధ గంధ మొఘల్ సార్ ఈమె పేరు. మహారాష్ట్రం సార్ ఈమె మాజీ ఎమ్మెల్సీ సార్. ఈరోజు 2020 సంవత్సరం నవంబర్ 10 నాటికి ఈమె జన్మించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సార్ యుద్ధ సమయంలో వివిధ సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు సహాయంగా ఈమె దగ్గర ఉన్న బంగారు గాజుల్ని సుమారు 20 లక్షలు ఖరీదైన బంగారు గాజులను సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేటాయించారు సార్ ఈమె వచ్చేసి. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు సార్ ఇంకా ఎలక్షన్ కొనసాగుతూనే ఉంది. ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాం సార్. ఇప్పటివరకు 126 స్థానాలతో, అంటే ఇంకా విజేత కాలే, లీడింగ్లో ఉన్నారు. అంటే ఎన్డీఏ కూటమి సార్ ఇది. 114 స్థానాలతో మహాకూటమి లీడింగ్లో ఉన్నది సార్. మళ్ళీ రేపు నితీష్ కుమారే ఆయన ఎన్నికల మూమెంట్లో ఒక ప్రకటన చేశాడు. ఇదే నా చివరి ఎన్నికలు, ఇది ఒక్కసారి నాకు గెలిపించండి అని చెప్పి పిలుపునిచ్చారు నితీష్ కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సార్ అక్టోబర్ 28, నవంబర్ 3,
నవంబర్ 7 3 విడతల్లో నిర్వహించారు సార్. ఇందులో ఎంఐఎం కూడా 4-5 స్థానాల్లో లీడింగ్లో ఉంది. నైట్ వరకు ఇంకా కొనసాగే అవకాశం సార్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ హవా ఉంది. అదేవిధంగా ఈరోజు సార్ తెలంగాణలో ఒకే ఒక సీటు దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ మరి రఘునందన్ రావు బీజేపీ పార్టీ అభ్యర్థి, ప్రముఖ సీనియర్ నాయకుడు, మంచి వక్త, లాయర్, ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు సార్. గతంలో ఇతను 7 ఓట్లతోనే ఓడిపోయాడు సార్. ఎన్నో రోజులు కళ్ళగట్టున్న వ్యక్తి ఈరోజు ఒక విజయం సాధించారు సార్. అధికార పార్టీ సోలిపేట సుజాత అక్కడ ఓటమి పాలు కావడం జరిగింది. మరొకరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు సార్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 2013 నవంబర్ 30 నాడు ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో నోటా విధానాన్ని అమలు పరిచిన సంఘటన సార్. తర్వాత 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నోటా విధానాన్ని తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఈరోజు 2020 సంవత్సరము నవంబర్ 10 నాడు మార్క్ ఎస్పార్ ఇతను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి సార్ ఇతను. ఈయన డొనాల్డ్ ట్రంప్ యొక్క అధికారి కాబట్టి ఈరోజు ఇతన్ని పదవి నుండి తొలగించారు సార్. ఇతను వచ్చేసి మార్క్ ఎస్పర్ను. అదేవిధంగా సార్ అజర్బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య నగోర్నో కారాగో ప్రాంతాల మధ్య ఆ పర్వత శిఖరం మాది అని చెప్పి ఇరు దేశాల మధ్య పోరాటం జరుగుతుంది. మొన్నటి వరకు శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన కంట్రీ రష్యాకు చెందిన MI-24 హెలికాప్టర్ను అజర్బైజాన్ సైనికులు కూల్చేశారు, క్షిపణితో దాడి చేశారు. తప్పైంది. మమ్మల్ని ఆర్మేనియా రెచ్చగొట్టడంతో అనుకోకుండా మీ హెలికాప్టర్ పైన దాడి జరిగింది, క్షమించమని చెప్పి అలా అజర్బైజాన్ రష్యాను కోరిన సంఘటన సార్. అదేవిధంగా సార్ విపరీతమైన యొక్క వాయు కాలుష్యం సార్. ఈ వాయు కాలుష్యం యొక్క నియంత్రణ బోర్డు 2020 అక్టోబర్ 28 నాడు నేషన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ పేరుతో ఒక కమిషన్ ఏర్పడింది. ఈరోజు ఈ కమిషన్కు ప్రత్యేక చైర్మన్గా నేషన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నేషన్ సార్, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ విభాగానికి చైర్మన్గా కుట్టి
ఈరోజు బాధ్యతలు స్వీకరించారు సార్. ఈరోజు అదేవిధంగా సార్ 22 సంవత్సరాల్లో పూర్తిగా వాయు కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఈ అతిక్రమిస్తే ₹1 జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష, ఇలాంటి కఠినమైన నిర్ణయాలతో ఈ బోర్డు ముందుకు పోతున్న సంఘటన సార్. ఇలా ప్రపంచంలో వచ్చి అంటే విపరీతమైన యొక్క వాయు కాలుష్యం భయంకరమైన జబ్బులు కూడా ఇలా ఆ ప్రాంతంలో వ్యాపిస్తున్న సంఘటన సార్. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎంఎం కుట్టి సార్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ కార్యదర్శి అంటే ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి సార్. రేపు ఎగ్జామ్లు అడతాడు సార్. ఢిల్లీ నేషన్ ఎయిర్ క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ విభాగానికి నూతన చైర్మన్ ఎవరు? ఈ టైపులో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ప్రముఖ మలయాళం రచయిత జే హరి సార్, ఇతనికి జేబీసీ సాహిత్య బహుమతి లభించింది సార్. అనువాదం రచయిత నగదు బహుమతి ₹25 లక్షల సార్. ₹25 లక్షల సార్. భారతదేశంలో సాహిత్యంలో ధనవంతమైన అవార్డు సార్ ఇది, జేబీసీ సాహిత్య బహుమతి. భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు సార్. కానీ ఎక్కువ సాహిత్యంలో ఏ అవార్డుకి అమౌంట్ ఇస్తున్నారంటే జేబీసీ అవార్డు సార్. ఒక అర్బన్ కొలిన్స్ ఆఫ్ ఇండియా సంస్థ ముద్రించిన నవల సార్. ఈ నవలకి ఒక అనువాద రచయిత సార్. ఈయనకి అవార్డు ఇచ్చారు సార్. జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మరొకటి సార్ సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస్ సమ్మాన్ అవార్డు. అన్నిట్లోకెల్లా ఎక్కువ నగదు కలిగిన అవార్డు అంటే జేబీసీ సాహిత్య బహుమతి సార్. సంవత్సరము నవంబర్ 10 నాడు అస్సాము రాష్ట్రానికి చెందిన సార్ బీజు లిచ్చు. ఈ బీజు లిచ్చు అంటే లీచి, బీజుపు లీచి జాతీయ భౌగోళిక గుర్తింపు లభించింది సార్. వచ్చేసి ఇక్కడ దాదాపు 2015 నుండి వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అప్పటి నుండి వీళ్ళు మా యొక్క లీచిని గుర్తించండి, బిజుపు లీచి ఒక అరుదుగా లభించే యొక్క పంట, ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా తీపిగా ఉండే యొక్క లీచి పండ్లు, మా లీచి పండ్లకు ఒక భౌగోళిక గుర్తింపు ఇవ్వమని చెప్పి అస్సాము ప్రభుత్వం 2015 నుండి అప్లికేషన్ పెట్టుకోవడంతో ఈరోజు ఈ అవకాశం లభించింది సార్.
ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఇది. ఈ భారతదేశంలో ఒంటి కొమ్ముతో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్, ఖడ్గ మృగాలు ఇక్కడే ఉంటాయి సార్. ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అస్సాం ప్రాచీన భారతదేశంలో కామ రూపాన్ని పిలిచేది సార్. బ్రహ్మపుత్ర నది ఇక్కడే ప్రవేశింది సార్. శర్వానంద్ సోనోవాల్ ఈ రాష్ట్ర సీఎం సార్. జగదీష్ ముఖి ఈ రాష్ట్ర గవర్నర్ సార్. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 126 అసెంబ్లీ స్థానాలు సార్ ఇక్కడ అస్సాం స్టేట్ సార్. మజులీ ద్వీపం కూడా ఇక్కడే సార్. బోడో ఉగ్రవాదులు సార్ గతంలో. చూటియాస్ బోడో అనే ఆదిమ జాతి కూడా ఇక్కడే సార్. ఒక రాష్ట్రం గురించి వచ్చినప్పుడు అనేక రకాల నీకు అవగాహన ఉంటాయి. వాడు ఏ టైపులో బిట్టాడని ఈజీ క్యాచ్ చేస్తాం. ఇలా రాజ్యసభ సభ్యుడే కొనసాగుతున్నాం. రఘురామ్ రాజ్యసభ సభ్యుడే కొనసాగుతున్నాం. రంజన్ గొగాయ్ కూడా అస్సాం రాష్ట్రమే సార్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా. బీజేపు లీచి పండ్లకి జాతీయ భౌగోళిక గుర్తింపు లభించింది. జిఎస్ఐ ట్యాగు. ఈ పండ్లు ఏ రాష్ట్రంలో ప్రధానంగా పండుతాయి? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్, ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 2016 ఒలింపిక్స్లో రెజ్లింగ్లో ఒక మెడల్ వచ్చింది. ఈయన మధ్య బీజేపీ పార్టీలో చేరారు. ఈరోజు ఎన్నికల పంట అంటే హర్యానా రాష్ట్రంలో బరోడా, ఇక్కడ కూడా బరోడా ఉంది సార్. ఆ బరోడా వేరు, ఈ బరోడా వేరు సార్. బరోడా ఉప ఎన్నికల్లో శాసనసభ సభ్యుడిగా బీజేపీ పార్టీలో తరపున పోటీ చేసి ఓడిపోయారు సార్. ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఖాళీ అసెంబ్లీ ఇదే సార్. కాంగ్రెస్ అభ్యర్థి ఇందూరాజ్ నర్వల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందూరాజ్ నర్వల్ విజేత సార్ ఈ ఎన్నికల్లో వచ్చేసి. ఈ మధ్యన వార్తలకు వస్తున్నా యోగేశ్వర్ దత్తైనా ఏ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. 2016 రియో ఒలింపిక్స్లో మెడల్ రాలే. 2012 లండన్ ఒలింపిక్స్లో ఈయనకు రెజ్లింగ్లో కాంస్య పథకం వచ్చింది. కానీ ఈయన ఓడించి సిల్వర్ మెడల్ గెలిచిన రష్యా క్రీడాకారుడు డోపిగా పట్టుబడ్డాడు. ఆ మెడల్ ఇతనికి ఇస్తా, టైటిల్ ఇతనికి ఇస్తా అంటే నాకు వచ్చిన మెడల్ చాలు. ఆయన నాకు సీనియర్ క్రీడాకారుడు, ఆయన రోడ్ యాక్సిడెంట్లో మరణించాడు. కొడుకోవ్ ఆయన రష్యా రెజ్లర్. అందుకే అప్పుడు సిల్వర్ మెడల్ని తీసుకోలేదు, ఓన్లీ కాంస్య మెడలే తీసుకున్నాడు యోగేశ్వర్ దత్తు సార్. టుడే వరల్డ్ సైన్స్ డే. ప్రపంచ అభివృద్ధి కోసం, ప్రపంచ అభివృద్ధి శాంతిలో సైన్స్ కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి 2001లోనే నవంబర్ 10ని వరల్డ్ సైన్స్ డేగా గుర్తించాలనుకున్నారు. కానీ 2002 నుండి నవంబరు 10ని
అంతర్జాతీయ సైన్స్ డేగా గుర్తించింది యునెస్కో, యుఎన్ఐ, యుఎన్ఈఎస్సిఓ, యునెస్కో సంస్థ సార్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక మండలి సార్. 2020 సంవత్సరం నవంబర్ 10 సైన్స్ అభివృద్ధి కోసం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఒక మంచి సైన్స్ను ఈ ప్రపంచానికి చేరవేయాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది సార్. కోవిడ్ లాంటి మమ్మూరిలో సైన్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఒక నవంబర్ 10 అంతర్జాతీయ సైన్స్ డే, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే, సివి రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన రోజు సార్ అది ఫిబ్రవరి 28. ఇలా మనకు గుర్తు రావాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 10 నాడు పదమూడవ అర్బన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రారంభించారు సార్ ఢిల్లీలో. గతంలో ఈయన యుఎన్ఓలో భారత రాయబారిగా పనిచేసిన వ్యక్తి సార్. పట్టణ ప్రాంతాల్లో రవాణా, రోడ్డు, మంచినీరు, లాంటి మౌలిక సదుపాయాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయాలి. కరోనా లాంటి మమ్మూరిని నివారించడంలో పట్టణవాసులను భాగస్వాములుగా చేయాలని పిలుపునిచ్చారు సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలి. డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ రవాణా కానీ, ఇలాంటి మౌలిక సదుపాయాలని వేగవంతంగా ప్రజలకు కల్పించి కోవిడ్ లాంటి మమ్మూరిని తరిమి కొట్టడంలో, నివారించడంలో ప్రతి ఒక్కరూ వచ్చేసి అక్కడ మాస్కులు ధరించాలి. ప్రజలకు అవగాహన కల్పించడంలో పట్టణాల్లో ఉన్న విద్యావంతులు ముందుకు రావాలని చెప్పి ఈరోజు హర్దీప్ సింగ్ పురి ఒక పిలుపునిచ్చిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ నిన్న రాత్రి మ్యాచ్ కంప్లీట్ అయిపోయి సార్ షార్జాలో.
ఒక 2020 సంవత్సరానికి T20 మహిళల ఛాలెంజ్ టైటిల్ విజేత ట్రయల్ బెజిలర్స్ ఓటమి సూపర్ నోవాస్ జెట్. ఈ ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు కెప్టెన్గా స్మృతి మందన్, ఈ సూపర్ నోవాస్ టీముకు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్, మరొక టీం వెలాసిటీ, ఈ టీముకు మిథాలీ రాజ్ సార్. ఒక T20 మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ రాత్రి విజేత ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజేత సార్. 118 అంటే వచ్చేసి ఇక్కడ సార్ 16 పరుగుల తేడాతో సూపర్ నోవాస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 16 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి 16 పరుగుల తేడాతో ఓటమి సార్. వచ్చేసి ఇక్కడ ఈరోజు 7:30 సార్ IPL 13వ IPL సార్. 13వ IPL ఫైనల్ మ్యాచ్ సార్. ఢిల్లీ ముంబై సార్. ఇంతవరకు ఢిల్లీకి ఒక టైటిల్ రాలేదు సార్. మరి ముంబై ఈ టైటిల్ గెలిస్తే 5వసారి విజేత సార్. మ్యాక్సిమం ఇది నా దృష్టిలో ముంబై విజేత అనుకుంటున్నా సార్. ముంబై ఒక IPLకు ఒక రూపాన్ని తెచ్చిన వ్యక్తి, IPL స్టార్ట్ కావడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి లలిత్ మోడీ, రాజస్థాన్. నెక్స్ట్ ఇయర్ 2021లో IPL మ్యాచ్ మన దగ్గరనే జరుగుతుంది సార్, ఇండియాలోనే. ఈరోజు BCCI చైర్మన్ కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మరి ఉత్తర మసిడోనియా నాటోలో 30వ దేశం, న్యూ కంట్రీ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశం సార్. MI-24 హెలికాప్టర్ ఏ దేశమునకు సంబంధించినది? రెండోసారి ఆపరేషన్ సముద్ర మైత్రి ఏ 2 దేశాలకు సంబంధించింది? అదేవిధంగా సార్ లోక్పాల్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు? నిన్నటి ఈరోజు రేపు ఆన్సర్ చెప్తా సార్. మీరు ఆన్సర్ క్యాచ్ చేయాలి. ఇంకో బిట్ సార్, మరొకటి
లాస్ట్ బిట్ ఏంటి సార్ అంటే లాస్ట్ బిట్ అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకున్నాం సార్. వరల్డ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో మొదటి స్థానం సార్. ఓకే ఫ్రెండ్స్, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ త్వరలోనే కొన్ని రోజుల్లోనే ఎగ్జామ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతోనే. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. మీరెంత ఉత్సాహంగా ఉంటే మేమంత ముందుకెళ్తాం. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ పోటీ పరీక్షల్లో ఈ కాంపిటేటివ్లో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. టోటల్ ఎనఫ్ సార్ మీకు డైలీ. ఏ రేంజ్లో అడిగినా కూడా ఈజీగా మన వాళ్ళు బిట్ క్యాచ్ చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు. అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు